103వ కీర్తన 1-5 వరకు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుని స్తోత్రం. ఈ 2024వ సంవత్సరంలో నుంచి 25వ సంవత్సరంలోకి మనము వెళ్ళే ముందు మనము చేయాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి పని, ప్రధానమైన పని ఏమిటంటే, మనము దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి మనము ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతలు తెలియచేయాలి. దేవుని స్తోత్రం. దేవుడికి ఇష్టమైనది ఏంటంటే కృతజ్ఞత కలిగిన హృదయం. అందరూ చెప్పండి, కృతజ్ఞత కలిగిన హృదయం. కృతజ్ఞత కలిగిన హృదయం అంటే యేసయ్యకి చాలా ఇష్టం. చూడండి, మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి, ఎవరికైనా మేలు చేసామనుకోండి, ఎవరికైనా కొంచెం ఉపకారం చేసామనుకోండి, చేస్తే వాళ్ళు ఉపకారం మర్చిపోతే మనం ఏమనుకుంటాము, వీళ్ళకి కొంచెం కూడా గ్రాటిట్యూడ్ లేనే లేదు అని ఫీల్ అయిపోతాం కదా. కానీ ఆ దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆ బంగారు సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రిక్తుడుగా వచ్చి తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించాడు. ఆ అగ్నిగుండంలో నుంచి మనల్ని తప్పించాడు. ప్రతి క్షణము తన రెక్కల చాటున భద్రపరుచుకుని మనకి తోడై ఉంటున్నాడు. అటువంటి దేవాది దేవుడికి మనము చెల్లించాల్సింది ఏమైనా ఉందంటే కృతజ్ఞత, స్తుతి, ఆరాధన. అర్థమవుతుందా? సాధారణంగా కృతజ్ఞత చెప్పడం అంటే స్తోత్రం 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 అనడం కాదు. అర్థమవుతుందా? దేవుడికి మనము కృతజ్ఞత కలిగి ఉండాల. ఎప్పుడైతే మనము కృతజ్ఞత కలిగి ఉంటామో దేవుడి దగ్గర నుంచి మనము అధికంగా పొందుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మన దగ్గర ఒక 1000 రూపీస్ తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు 4-5 సార్లు మనతోటి, అక్క నాకు 1000 రూపీస్ ఇచ్చారు, అన్న నాకు 1000 రూపీస్ ఇచ్చారు, బ్రదరు సిస్టర్ నాకు కష్టంలో చాలా హెల్ప్ చేసామని చెప్పి 1-4 సార్లు రిమైండ్ చేశారనుకోండి, మళ్ళా ఎప్పుడైనా అడిగితే మనం ఇస్తామా ఇవ్వమా? ఇస్తాం. ఎందుకని? కొంచెంలో కొంచెం అమౌంట్లో 1000 రూపీస్లో నమ్మకంగా ఉండి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. సో కృతజ్ఞత అనేది ఏం చేస్తుందంటే, గుర్తుపెట్టుకుని బాగా, కృతజ్ఞత అనేది దేవుడి నుంచి పొందుకోవడానికి ఒక మార్గమును సరళం చేస్తుంది. అంటే దేవుడి నుంచి పొందుకోవడానికి ఒక డిమాండ్ చేస్తుంది. హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన హృదయము దేవుణ్ణి ఆకర్షిస్తుంది. సో ఎప్పుడైతే ప్రతి క్షణము మనము కృతజ్ఞత కలిగి ఉంటామో, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్విస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. అందుకే ఇక్కడ దావీదు ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక, ఏది కూడా మర్చిపోకూడదు. అది స్మాల్ థింగ్ అయినా బిగ్ థింగ్ అయినా ఏదైనా కూడా ఏది మర్చిపోకూడదు. అసలు యాక్చువల్గా
ఇయర్ ఎండింగ్లో చాలామంది ట్యాక్స్ గివింగ్ ప్రేయర్ వాచ్ నైట్ సర్వీస్ అని పెడతారు కదా. ఇది ఎలా ఉండాలంటే ప్రతి నైట్ ఉండాలి. ప్రతి నైట్ కూడా థ్యాంక్స్ గివింగ్ నైట్. మనము ప్రతిదినము నైట్ పడుకునే ముందు ఆ రోజు దేవుడికి మనము కృతజ్ఞతలు తెలియచేయాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ రోజును బయటికి వెళ్తాము, అక్కడ ఇక్కడ అనేక ప్రాంతాల్లో తిరిగి వస్తాము. కానీ దేవుడు ఏం చేశాడంటే ఎక్కడ కూడా నీకు యాక్సిడెంట్లు అవ్వకుండా, ప్రమాదాలు జరగకుండా దేవుడు నీ ఇంటికి నిన్ను క్షేమంగా తీసుకొని వచ్చాడు. సో ఇది థ్యాంక్స్ గివింగ్ అనేది ఇప్పుడు ఒకసారి చెప్పుకునేది కాదు, ఇది కంటిన్యూ ప్రాసెస్. ప్రతిరోజు కూడా దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. మనం చూసినట్లయితే బైబిల్లో భక్తులు అలాగే చేశారు. దావీదు ఎన్నిసార్లు చేశాడండి? దావీదు ఎన్నిసార్లు చేశాడు? 7 times చేశాడు దావీదు, అవునా? దానియేలు 3 times, అంటే 3 times అని రాయబడింది. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ స్పిరిట్ ఏమైందంటే దేవుడికి కనెక్టింగ్ అవుతూనే ఉంది. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటావో, స్తుతిస్తూ ఉంటావో ఏం జరుగుతుంది తెలుసా? ఇది ఒక డీప్ రెవల్యూషన్ మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తూ ఉంటావో, ఆరాధిస్తూ ఉంటావో, స్తుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ స్పిరిట్ ఏమవుతుందంటే పరలోకానికి కనెక్ట్ అవుతుంది. దేవుని స్తోత్రం. ఏమవుతుంది? పరలోకంలో ఏం జరుగుతుంది? కోటాను కోట్ల దూతలు ఏం చేస్తాయి? స్తుతి 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 స్తోత్రం అని అక్కడ పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉంటాయి కదా. ఇక్కడ కూడా నువ్వు అదే రీతిగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పరలోకం నుంచి పరలోకం అంతా కూడా నీ వైపు తొంగి చూస్తాయి. నీ ఆత్మ పరలోకము కనెక్ట్ అవుతుంది. నీ స్పిరిట్ ఏమవుతుందంటే పరలోకానికి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పరలోకము నుంచి ఆశీర్వాదములు భూలోకానికి డౌన్లోడ్ అవుతాయి. ఏమవుతాయి? ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. పరలోకం అంతా కూడా నీ వైపు ఎప్పుడు తొంగి చూస్తుంది, నీ వైపు చూస్తుందంటే పరలోకంలో ఉన్న పని భూమి మీద చేసినప్పుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందుకని డబ్బులు కొడదాం గట్టిగా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించును గాక. మీ పక్క వాళ్ళకి షేక్ చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. ఒకరు చెప్పుకోండి, హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యాపీ న్యూ ఇయర్ అనండి బ్రదర్. హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. 2025లో దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అక్క కేక్ వచ్చి మనం ఎంతో ధన్యులు తెలుసా? ఎందుకంటే ఈ సమయంలో లోకంలో ఉన్న ప్రజలు ఎక్కడ ఉంటారు, అవునా కదా? కానీ మనము కొత్త సంవత్సరము ఎంటర్ అయ్యేటప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం రండి
मम्मी దగ్గర చేస్తారా? స్తోత్రంలో ఆయన ఈ కేక్ పరిశుద్ధ దేవించి ఆశించండి. ఈ కేక్ ఎంత మధురంగా స్వీట్గా ఉందో ఇది తిన్నవారి జీవితాలన్నీ కూడా మధురముగా స్వీట్గా ఉండేలాగా దేవించి ఆశీర్వించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ కేక్ కట్ చేస్తున్న పరమ తండ్రి ఆమేన్. ఇద్దరు మూడు తీస్తే కొంచెం హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ కేక్ లాగా మీ అందరి జీవితాలు మధురంగా ఉండు కాక. ఆమేన్. Thank you.